హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే కనుక ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీ వింటున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఇక స్టోరీ అప్పటి వరకు ఆర్వి ముందు తను ఏడిస్తే ఎక్కడ ఆమె వీక్ అయిపోతుందో అని ధైర్యంగా ఉంది మైరా. కానీ ఆమె ధైర్యమే ఆరవ్ కాబట్టి ఇక ఆరవ్ని చూడగానే గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. ఆరవ్ తనని ఒడిసి పట్టుకుంటూ వెన్ను తడుతూ ఆర్వి ఎక్కడా అని అడిగాడు లో గొంతులో. తన పెళ్ళైన మొదటి రోజు మొదలు ఇప్పటి వరకు ఆరవ్ గొంతు అంత లోగా విన్నదే లేదు మైరా. మొదటిసారి ఆరవ్ గొంతులో వినిపిస్తున్న లోనెస్కి భయపడుతూ టక్కున తలెత్తి చూసింది ఆరవ్ మొహంలోకి. అతను తన కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడు అంటే తన కళ్ళే కాదు, తెల్లగా ఉండే ఆరవ్ ఫేస్ కూడా ఎర్రగా మారింది. చేతుల మీద మాత్రమే కాదు, దవడలు బిగించి ఉండడంతో మెడ కండరాలు కూడా బయటకు పొంగి పచ్చగా పైకే తేలి కనిపిస్తున్నాయి నరాలు. ఆరవ్ పీల్చుకొని వదులుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసంలో వేగం ఎంతుందో రెట్టింపు వేగంతో వినిపిస్తుంది అతని హృది సవ్వడి. బిగించిన పిడికిలి మీద తన చేతిని పెట్టి భయంతో వణుకుతూనే ఆరవ్ గారు అంది భయంగా మైరా పిలుపులో వణుకుని కనిపెట్టిన ఆరవ్ గట్టిగా కళ్ళు మూసుకొని పిడికిలి వదిలి మైరా మణికట్టు దగ్గర పట్టుకుంటూ నాకేం కాలేదు, భయపడకు అన్నాడు కళ్ళు తెరవకుండానే. ఆరవ్ గారు మీరు కొద్దిగా రెస్ట్ అంటున్నప్పుడే ఆర్వి ఎక్కడా అని అడిగాడు ఆరవ్. అది ఆరవ్ గారు మీరు. ఆర్వి ఎలా ఉంది మైరా? వాయిస్లో బేస్ పెంచి మొండిగా అడిగాడు ఆరవ్. ఇక తను ఆరవ్ని కంట్రోల్ చేయలేదు అని అర్థం అవ్వగానే తన రూమ్లోనే ఉంది అని మెల్లిగా చెప్పింది మైరా. ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఆమె సమాధానం వినకుండానే లేచి ఆర్వి రూమ్ వైపుకు వెళ్ళిపోయాడు ఆరవ్. కాఫీ డేలో ఉన్నంతసేపు కూడా సరయు ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నాడు ఆర్నవ్. ఎందుకంటే అంతకుముందు ఆర్నవ్ను ఎప్పుడు చూసినా ఆమె కళ్ళల్లో కనిపించే ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ ఆ రోజు కనిపించలేదు ఆర్నవ్కి. కారణం ఏంటో తెలియదు కానీ ఆర్నవ్ను చూడగానే సరయు కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. అదెందుకో మాత్రం ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అతనికి. ఇలా ఆలోచనలే ఉన్న ఆర్నవ్ కాఫీ కూడా తాగకుండా ఉంటే 2 సార్లు ఆర్నవ్ అని గట్టిగా పిలిచింది మిథున. మూడోసారి అప్పటికీ పలకకపోయేసరికి మూడోసారి గట్టిగా అరిచింది. ఇక తమ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వారిని చూస్తుండడం గమనించిన మిథునకి ఆక్వర్డ్గా అనిపించింది ఆ సిచ్యువేషన్. ఆర్నవ్ వైపు తిరిగి సారీ ఆర్నవ్, నీకు ఇష్టం లేకుండా వచ్చావని అనుకోలేదు, ప్లీజ్ యూ క్యారీ ఆన్ అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది మిథున. ఆర్నవ్ పిలుస్తున్నా కూడా వినకుండా. మిథున వెయిట్ అని లేస్తున్న ఆర్నవ్ ముందు బేరర్ బిల్ తెచ్చిపెట్టడంతో అది క్లియర్ చేసి బయటకు వచ్చేసరికి అప్పటికే క్యాబ్లో ఎక్కి ఆమె వెళ్ళిపోతుండడం గమనించి అసహనంగా పిడికిలి బిగించాడు ఆర్నవ్. ఇక సామ్రాట్ మైనా మూడ్ని చేంజ్ చేయడానికి తనను సిటీ అవుట్కట్స్ ఏరియాలో ఉన్న ఓపెన్ ఏరియా రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు. అక్కడ కనిపిస్తున్న నేచర్కి మైనా మనసు కొంచెం కొంచెం ప్రశాంతంగా మారిపోతే సామ్రాట్ చేతిని పెనవేసి అడుగులు ముందుకు వేసింది మైనా. చుట్టూ చెట్లు, అక్కడక్కడ విలేజ్ సెటప్లా ఎండుగడ్డితో చేసిన హట్స్ని పోలిన సిట్టింగ్ ఏరియా. ఒక్కో హట్కి మధ్య దాదాపు 1/2 కిలోమీటర్ దూరం మెయింటైన్ చేయడంతో బీభత్సమైన ప్రైవసీ కూడా ఉంది అక్కడ. అన్ని హట్స్కి చివరన చేరి మైనాను కూర్చోబెట్టి తను ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోబోతే మైనా సామ్రాట్ చేతిని అస్సలు వదలలేదు. గట్టిగా లాక్ చేసిన అతని చేతిని చూసి మైనా మొహంలోకి చూశాడు సామ్రాట్. తను అతని కోసం ఎంత భయపడుతుందో ఆమె కళ్ళల్లో తెలుస్తుంటే ఇక తప్పక తన పక్కనే కూర్చున్నాడు సామ్రాట్ కూడా. ఎంతసేపటికి మైనా అతని చేతిని వదలకుండా గట్టిగా పట్టుకుని అతని భుజం మీద తలవాల్చింది. ఇద్దరి మధ్య అస్సలు మాటలు కూడా లేవు. మైనా సామ్రాట్ సాంగత్యం మాత్రమే ఫీల్ అవుతుంటే సామ్రాట్ మైనాలో భయాన్ని చదువుతున్నాడు ఆమె ఊపిరి స్పర్శలో. 5 నిమిషాల తర్వాత బేరర్ వచ్చి సార్ ఆర్డర్ అని పిలవడంతో సామ్రాట్ మెన్యూ చూసి ఇద్దరికి కలిపి తనే ఆర్డర్ చేసి అతను వెళ్ళిపోయాక మైనా ఏమైంది నీకు అన్నాడు అసహనంగా. తను ఎంతకీ అతని చేతిని కూడా వదలకుండా గట్టిగా పట్టుకునే ఉండడంతో.
ఆర్నవ్ నుండి తప్పించుకుని బయటకు వచ్చిన సరయుకి కాఫీ డేలో స్టార్ట్ చేసిన స్కూటీ మళ్ళీ తన ఇంటి దగ్గరికి వచ్చాకే ఆగింది. గేట్ బయట స్కూటీ పెట్టి వెనక్కి తిరిగి చూస్తూనే గేట్ ఓపెన్ చేసుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయింది సరయు. ఇంట్లోకి వెళ్ళి టక్కున డోర్ లాక్ చేసుకుని డోర్కి ఆనుకుని చెమటలు తుడుచుకుంటూ ఉంది. గట్టిగా క్లోజ్ చేసిన డోర్ సౌండ్కి రూమ్లోంచి బయటకు వచ్చి ఒంటి నిండా చెమటలతో నిలువెల్లా వణికిపోతున్న కూతుర్ని చూసి ఫాస్ట్గా కూతురు ముందుకు వచ్చి, సరయు ఏమైంది అని అడిగింది సరయు తల్లి సుహానా. మామ్, అది అది ఆర్నవ్ కనిపించాడు నాకు అని చెప్పింది సరయు ఆయాసపడిపోతూ. సరయు చెప్పిన ఆర్నవ్ అన్నమాట పూర్తిగా వినకుండానే అంటున్నప్పుడే ఆరవ్ అనుకుని దెబ్బకి కింద కూలబడిపోయింది సుహానా. సుహానా ఎవరో గుర్తులేని వాళ్ళ కోసం క్లారిటీ. సుహానా మైరాని పెంచిన హరీష్ రావు అసలైన కూతురు. అప్పుడు ఆరోగెంట్ హస్బెండ్ సీజన్ 1లో ఆరవ్తో కాంట్రాక్ట్ మ్యారేజ్ సుహానా కోసమే ఒప్పుకున్నాడు హరీష్ రావు. కానీ సుహానా అప్పటికే ఓ వ్యక్తిని ప్రేమించింది అని చెప్పాను కదా, అది మరెవరో కాదు, ఆకాష్. ఆరవ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ కోసం ఇచ్చిన మనీ తీసుకుని ఆకాష్తో పారిపోయింది సుహానా. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మన డస్కీ పాప ఆరోగెంట్ హస్బెండ్కి వైఫ్గా మారింది. ఇప్పుడు క్లియరేనా? మామ్, అది అది ఆర్నవ్ కనిపించాడు అని చెప్పడంతో ఆయాసపడుతూ సరయు చెప్పిన పూర్తి మాటను వినకుండానే ఆరవ్ అనుకొని కింద కూలబడిపోయింది సుహానా. ఏమంటున్నావు సరయు? నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగింది సరయు. అవును మమ్మీ, నేను చెప్పేది నిజం. ఇప్పుడు ఆర్నవ్ నిన్ను ఫాలో అయ్యాడా అని అడిగింది మరోసారి. లేదు మమ్మీ, నేను వెనక్కి చూస్తూనే వచ్చాను. వారి మాటల మధ్యలో వినిపించిన ఆరవ్ అనే పేరు విని బెడ్రూమ్లోంచి స్టిక్ సహాయంతో బయటకు వచ్చాడు సరయు తండ్రి ఆకాష్. చెమటలతో తడిసిపోయిన తల్లి కూతుర్లని చూసి, మళ్ళీ ఏం విధవ పని వెలగబెట్టారిద్దరూ కలిసి అన్నాడు కోపంగా అతను ముందుకు వస్తూ. ఇద్దరూ భయంతో బిక్కుబిక్కుమంటున్నారే తప్ప నోట్లోంచి మాట మాత్రం బయటకు రావట్లేదు. కోపంగా సుహానా ముందుకు వచ్చి, ఏయ్, అడుగుతుంటే చెప్పవేంటే, ఏం చేసి తగలడ్డారు అని అడిగాడు భార్యని. ఆకాష్, మర్యాదగా మాట్లాడు. అంత భయంలో కూడా బుస్సున పొంగింది సుహానాలో కోపం. ఏంటే మర్యాదిచ్చేది నీకు? నీ వల్ల ఈరోజు నా కూతురు ఇలా మారిపోయింది. మీరిద్దరూ చేసిన పని వల్ల ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను. అసలు నిన్ను ప్రేమించి ఎంత తప్పు చేశానా అని అనుకోని రోజు లేకుండా చేసావు. ఏ క్షణమైతే నీ కోసం నీతో కలిసి ఈ కోల్కతా వదిలి పారిపోయాను, ఆ రోజు నుండి ఒక్కరోజు కూడా ప్రశాంతంగా బ్రతికిందే లేదు నేను. ఎప్పుడూ డబ్బు, స్టేటస్, పార్టీస్ అంటూ లేని దర్పాన్ని ప్రదర్శిస్తూ మీ ఇంటి నుండి తెచ్చిన డబ్బంతా నెల రోజుల్లోనే ఈడ్చి నాకేశావు. ఆ తర్వాత నేను ఏదో చిన్నగా జాబ్ చేస్తూ మెల్లిమెల్లిగా సెటిల్ అవుతుంటే నువ్వు మాత్రం నీ అత్యాశతో ప్రతిసారి డబ్బులు ఖర్చు పెడుతూ క్లబ్బుల్లో, పబ్బుల్లో పార్టీలకని స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం ఉన్నదంతా ఊడ్చేస్తున్నా కేవలం నా కూతురు కోసం నిన్ను భరిస్తూ వచ్చాను. కానీ నువ్వేం చేశావు? ఆ మైరా మీ నాన్నని అవమానించిందని, మీ నాన్న డిప్రెషన్లో ఉన్నాడని, మీ అమ్మకి ఆరోగ్యం బాలేదని, నువ్వు తప్ప వాళ్ళకెవ్వరూ లేరని ఇక్కడికి వచ్చి పూర్తిగా ఇటే సెటిల్ అయ్యావు. ఇక అప్పటి నుండి మొదలు నా కూతురికి ఏం చెప్పి పెంచారో ఏమో మీ తండ్రి కూతుళ్ళు. అది కూడా నిజాలు తెలుసుకోకుండా ఆ ఆరవ్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవడం కోసం దాన్ని ఓ పావులా మార్చుకున్నారు మీరు. ఎక్కడ నా కూతురు మీ పగ ప్రతీకారాల పిచ్చిలో పడుతుందో అన్న భయంతో నేను ఇక్కడికే వచ్చి సెటిల్ అయినా కూడా ఇప్పటికీ దాని మనసులో పూర్తిగా విషబీజాన్ని నాటేశావు, నువ్వు నీ బాబు కలిసి. వాడు నీ బాబు చేయాల్సిందంతా చేసి బాగానే పైకి పోయాడు. కానీ నా కూతురు మాత్రం పగ, ప్రతీకారం అంటూ నీ వారసత్వాన్ని నిలబెడుతుంది. నాకు తెలుసు ఆ ఆరవ్ ఎలాంటి వాడో. అందుకే నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, వాడి జోలికి కానీ వాడి ఫ్యామిలీ జోలికి కానీ వెళ్ళొద్దే అని. విన్నారా ఎవరైనా? ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో నాకు అంటూ అతను నిలబడడానికి సహాయంగా ఉన్న స్టిక్ని చూపించాడు ఆకాష్.
మైరాను రూమ్కి వెళ్ళమని చెప్పి ఆర్వి కోసం వెళ్ళాడు ఆరవ్ తన రూమ్కి. ఆరవ్ వెళ్ళేసరికి బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది ఆర్వి. కూతురు కంట్లో ఏ కన్నీటి చుక్కను చూడొద్దు అని అతను అంతలా ఆరాటపడ్డాడు. ఇప్పుడు అలాంటి కన్నీళ్లు ధారలుగా కారిపోయి చెంపలను తడిపేస్తూ ఉంటే ఆ తండ్రి ప్రాణం అల్లాడిపోయింది. వెంటనే వెళ్ళి ఆర్వి ముందు కూర్చుంటూ కన్నీళ్లు తుడిచి తన తలను గుండెకు హత్తుకున్నాడు ఆరవ్. అప్పటి వరకు అల్లకల్లోలంగా మారిన ఆమె ఆలోచనలకి మనసుకి తండ్రి సాన్నిధ్యంలో సాంత్వన దొరుకుతుంటే ఆరవ్ను గట్టిగా పట్టుకొని గుక్కపట్టి ఏడ్చేసింది ఆర్వి. ఎంతలా అంటే ఏడుపులో తనకి ఎక్కిళ్ళు కూడా మొదలయ్యి శ్వాస కూడా ఇబ్బందిగా మారేంతలా ఏడుస్తుంది. అది గమనించిన ఆరవ్కి ప్రాణం పోయినట్టే అనిపించింది. వెంటనే తనని దూరం జరిపి అతని దోసిల్లో ఆర్వి ఫేస్ని పట్టుకొని, తల్లి ఆర్వి ఏడవద్దురా, నా తల్లి కదా, ఇటు చూడు డాడీ ఉన్నాడుగా, ఏడవద్దు అని తన కన్నీళ్లు తుడుస్తూ కన్నీళ్లు చెమటలతో కలిపి పూర్తిగా మొహం మీద అంటుకుపోయిన జుట్టును సరిచేస్తూ వాటర్ తాగించాడు. కాసేపటికి కుదురుకున్న ఆర్వి నేరుగా ఆరవ్ కళ్ళల్లోకి చూడలేక ఏటో చూస్తూ వెక్కిళ్ళు పెడుతుంటే ఆరవ్ తన గడ్డం పట్టుకొని అతని వైపు చూసేలా చేసి, ఎందుకురా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఈ ఫెయిల్యూర్ డాడీ మీద కోపం వచ్చిందా అని అడుగుతున్న ఆరవ్ నోటికి అరచేతిని అడ్డు పెడుతూ, ప్లీజ్ డాడీ అలా అనకండి, మీరు ఫెయిల్యూర్ కాదు, యు ఆర్ మై హీరో, యు ఆర్ మై ఇన్స్పిరేషన్, యు ఆర్ మై రోల్ మోడల్ అంది ఆర్వి ఏడుస్తూ. నీ కళ్ళల్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క చెంపను చేరినా నేను ఫెయిల్యూర్ డాడ్నేరా అన్నాడు ఆరవ్. ఆరవ్ మాటకి టక్కున తన కన్నీళ్ళని పూర్తిగా తుడుచుకొని కళ్ళు మూసుకొని ఓసారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలి, ఎస్ డాడ్, నేను ఏడిస్తే మిమ్మల్ని కించపరిచినట్టే అవుతుంది, ఇక నేను ఏడవను, అయినా నేను ఏడిస్తే అది నేను తప్పు చేశా అని నాకు నేనుగా ఒప్పుకున్నట్టు అవుతుంది, నేనే తప్పు చేయలేదు, అలాంటప్పుడు నేనెందుకు ఏడవాలి అని స్ట్రాంగ్గా చెప్పింది ఆర్వి. ఆర్వి మాటల్లో స్థిరత్వానికి, దాట్స్ మై బేబీ గర్ల్, నువ్వు ఈ ఆరవ్ నంద కూతురువిరా, అంటే చీతావి నువ్వు, అలాంటిది నువ్వు ఇలా వీక్ అయిపోయి ఏడవడం ఏంటి? నాకు తెలుసురా నువ్వే తప్పు చేయలేదని, చేయవు కూడా, జరిగింది పూర్తిగా నీకు తెలియకుండా ఒక ట్రాప్లో జరిగింది. ఈ 2 నెలల నుండి నీ లైఫ్లో నాకు తెలియకుండా అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు ప్రిన్సెస్ అన్నాడు ఆరవ్. నెక్స్ట్ ప్రోమో. తల్లి కూతుర్లిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడే డోర్ను విరగ్గొట్టేంత గట్టిగా కొడుతున్న శబ్దానికి ఉలిక్కి పడి సరయు భయంతో వణికిపోతుంటే కూతురికి ధైర్యం చెప్పి నెమ్మదిగా లేచి నిలబడి కిటికీ ఓపెన్ చేసి బయటకు చూసిన సుహానాకి ఎదురుగా ఆవేశంలో చింత నిప్పుల్లా మారిన రుధిర నేత్రాలతో షర్ట్ హ్యాండ్ కప్స్ను పైకి మడుస్తున్న ఆరవ్ కనిపించగానే గుండె ఆగినంత పనయ్యింది సుహానాకి. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ స్టోరీ. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.